హైదరాబాద్ దగ్గరలో ప్రశాంతమైన గుడి కావాలంటే ఈ గుడికి ఒక్కసారి వెళ్ళండి. ప్రతి ఉదయం మనం కోరుకునేది ప్రశాంతత. ఈరోజు నేను అలాంటి ఒక ప్రశాంతమైన ప్రదేశానికి మిమ్మల్ని తీసుకెళ్తాను. వెళ్దామా? కనకమామిడి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చుట్టూ పచ్చటి చెట్లు, ఆహ్లాదమైన వాతావరణం నా మార్నింగ్ రొటీన్తో పాటు ఈరోజు ఎలా గడిచిందో చూద్దామా? మార్నింగ్ లేచాక ఇంట్లో పనులన్నీ చేసుకొని ఫ్రెష్ అయ్యి దీపం పెట్టుకొని టీ తాగాము. మా కన్నయ్య ఎంత బాగా ఆడుకుంటున్నాడో. వాళ్ళ అక్క మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి హోంవర్క్ చేసుకుంటుంది. వాళ్ళ అక్క చుట్టే తిరుగుతాడు. వాళ్ళ అక్క ఏం చేస్తే అదే చేస్తాడు. ఎంత బాగా ఆడుకుంటారో నా ఇద్దరు పిల్లలు అంటే నాకు బంగారాలు. మా పాప వాళ్ళ తమ్ముడిని ఎంత బాగా ఆడిపిస్తుందంటే, నేను పని చేసుకుంటుంటే మమ్మీ నువ్వు చేసుకో, నేను ఆడిపిస్తా తమ్ముడిని అని కూడా చెప్తుంది. టీ తాగాక టెంపుల్కి బయలుదేరాము. మార్నింగ్ ఈరోజు నేను ఇంట్లో టిఫిన్ ఏం చేయలేదు. బాబుకు బయటనే టిఫిన్ చేపించి టెంపుల్కి తీసుకెళ్ళాను. మా కన్నయ్య టెంపుల్కి వెళ్దామని అంటే ఇంటి చుట్టూనే తిరుగుతుండు. టెంపుల్కి అయితే రాడట. ఇంత మంచిగా ఆడుకుంటున్నాడో. రోజు ఇట్లా ఆడుకుంటే ఎంత బాగుండో. కన్నయ్య డే రొటీన్ మీరు ఒకసారి అడిగితే చెప్పండి, ఖచ్చితంగా చేస్తాను. డే మొత్తం ఎలా ఉంటాడో, ఎలా ఆడుకుంటాడో, ఎలా తింటాడో, ఎలా అల్లరి చేస్తాడో మీకు కూడా చూపిస్తాను. సమ్మర్ కదా, పిల్లలు సరిగ్గా అన్నం కూడా తినట్లేదు. ఈరోజు సాటర్డే కదా, మా హస్బెండ్కి సెకండ్ సాటర్డే కాబట్టి హాలిడే. అందుకే మేము ఇవాళ బయటికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. మాకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. మేము టెంపుల్కే ఎక్కువగా వెళ్తాము, బయటికి ఎక్కడికి తక్కువ వెళ్తాము. మళ్ళీ మా చిన్న కన్నయ్య వచ్చిన కాడి నుంచి అసలు బయటికి వెళ్ళిందే లేదు. ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నాము. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళు చాలా అల్లరి చేస్తూ ఉంటారు. మనం అక్కడికి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టి మనము ఇబ్బంది పడేదానికంటే ఇంట్లో ఉండి హ్యాపీగా ఉండడం బెటర్. కొండపైన నిలువైన ఈ స్వామివారిని దర్శించుకుంటే మనసు ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే మాటల్లో చెప్పలేనిది. స్టెప్స్ ఎక్కుతుంటే ఎంత కాలుతున్నాయో. ఎండాకాలం కదా, ఎండలు కొడుతున్నాయి కాబట్టి ఎక్కలేకపోయినాము. చాలా ఇబ్బంది పడుతూ ఎక్కాము. పైకి వెళ్ళాక కాళ్ళు కడుక్కొని కొన్ని నీళ్లు తలపై చల్లుకొని లోపలికి వెళ్ళాక గజ స్తంభానికి దండం పెట్టుకొని దేవుని చుట్టూ ప్రదక్షిణలు చేసి దేవుని దగ్గరికి వెళ్ళాము. మా పాప చేయమనంటే గుడి చుట్టూ తిరుక్కుంటా ఎక్కడ పడితే అక్కడనే కూర్చొని ఆటలాడుకుంటుంది. గర్భగుడిలో స్వామివారి దివ్యమంగళ రూపాన్ని, ఆభరణాలు, పూలాలంకరణ చూస్తే రెండు కళ్ళు సరిపోలేదు నాకు. ఈ టెంపుల్కి ఇంతకుముందు ఒకసారి వెళ్ళాను. అప్పుడు ఒక కోరిక కోరుకున్నాను. అది నాకు మొన్న నెరవేరింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెళ్ళాను. నేను మళ్ళీ ఒక కోరిక కోరుకున్నాను. దర్శనం అయిపోయాక బయటికి వస్తుంటే అక్కడ ఉన్న పూజారి ఆ దేవుని పూలమాల నాకు ప్రసాదంగా ఇచ్చిండు. నాకు చాలా సంతోషం అనిపించింది. నేను కోరుకున్న కోరిక నెరవేరుతుందని అప్పుడు ఆ దేవుడే ఆ అయ్యగారి రూపంలో నాకు ఇచ్చాడని నేను బలంగా నమ్మాను. అందుకే అంటారేమో, కోరిన కోరికలు తీర్చే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అని అందరూ అంటారు కదా, అది నిజమేనండి. అక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా ప్లేస్ ఉందండి. కానీ కొంచెం ఎండ ఎక్కువైంది. మేము వెళ్ళే టైం కొంచెం లేట్ అయింది. అదే మార్నింగ్ టైంలో అయినా ఈవినింగ్ టైంలో అయినా వెళ్ళేది ఉంటే చాలా బాగుండు అని అనిపించింది. మా కన్నయ్యకు వాళ్ళ అక్క ఎంత ప్రేమగా తినిపిస్తుందంటే, తాను తినకున్నా పర్లేదు కానీ తమ్ముడు తినాలి తనకి, అప్పుడు ఆమె హ్యాపీగా ఉంటుంది. మా కన్నయ్య అక్కడ చాలా బాగా ఆడుకున్నాడు. మేము చాలా టైం స్పెండ్ చేశాను. మీరు కూడా హైదరాబాద్లో ఉంటే కంపల్సరీ ఈ దేవుణ్ణి దర్శించుకోవడానికి ఒక్కసారి రండి. మీరే మళ్ళీ మళ్ళీ వస్తారు. టెంపుల్కి వచ్చాక దేవుని దర్శనం చేసుకున్నాక చాలా సంతోషంగా అనిపించింది. మనసు ప్రశాంతంగా అనిపించింది. ఎంతో భారం మనసులోకి దిగిపోయినట్టు అనిపించింది. ఆ దేవుడే నన్ను ఇక్కడికి రప్పించుకున్నాడని అనిపించింది. ఇక్కడ ప్రతి శనివారం అన్నదానం ఉంటుంది. మేము కూడా అన్నదానం తిన్నాము. ఎంత టేస్టీగా ఉందంటే ఆ దేవుని ప్రసాదం కదా, అందుకే అంత టేస్టీగా ఉంటుంది. కూడా తప్పకుండా ఒక్కసారి విజిట్ చేయండి ఇక్కడికి. మీ కోరికలు తీర్చే కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా కోరుకున్న కోరిక తీరుస్తాడు. నా కోరిక తీర్చాడు, మీ కోరిక కూడా తీరుస్తాడు. దర్శనం అయిపోయాక మళ్ళీ మేము ఇంటికి బయలుదేరాము. ఇంటికి వెళ్తుండగా మా పాప స్కూల్లో ఇవాళ పేరెంట్ మీటింగు. స్కూల్కి వెళ్ళి పేరెంట్ మీటింగ్ అటెండ్ అయ్యి మళ్ళీ
తిరిగి ఇంటికి వచ్చాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండ్